ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరికీ సుపరిచితమైన కుటుంబం వైఎస్ కుటుంబం. వైఎస్ కుటుంబం అంటే వైఎస్ కుటుంబం పేరు చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడిచే పరిస్థితి అయితే లేదు. అలాంటి వైఎస్ కుటుంబంలో ఈసారి కడప నుంచి అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ పోటీ చేస్తున్నారు. కడపలో గెలవబోతుందా? రాజన్న బిడ్డను పార్లమెంటుకు పంపుతున్నారా? షర్మిల గెలుపు నల్లేరు మీద నడకేనా? ఒక్కసారి చూద్దాం. అసలు ఏం జరిగింది? ఎందుకు తన అన్న మీదే షర్మిల పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? వీటన్నిటిని ఒక్కసారి రిపీట్ చేసుకునే పరిస్థితి అయితే ఒక్కసారి చూద్దాం. అసలు షర్మిల గెలుపు తథ్యమేనా? రాజన్న వారసురాలంటూ చెప్పుకోవడంలో షర్మిల సక్సెస్ అయిందా? వీటన్నిటిని ఒక్కసారి అవలోకనం చేసుకునే పరిస్థితి ఉంది. చేసుకునే పరిస్థితి ఉంది. చూద్దాం. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఏపీలో ఆసక్తికర రాజకీయాలు అయితే ప్రారంభమయ్యాయి. అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో అభిమానం, ఎంతో ఆదరణ కలిగిన కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. అలాంటి కుటుంబంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, అలానే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి తన పాదయాత్రను ప్రారంభించాడు. అలానే రాష్ట్రం మొత్తం కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేశాడు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ప్రజా నాయకుడిగా పేరొందాడు. ప్రజల నాయకుడిగా తన ఖ్యాతిని పెంచుకున్నాడు. అటువంటి వైఎస్ మరణానంతరం వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి అప్పటి కాంగ్రెస్ పార్టీని విభేదించి తన సొంతగా కూటమిని ఏర్పాటు చేసుకోవటం, తన సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు. అదే వైసీపీ. ఆ వైసీపీకి అధ్యక్షుడిగా ఎన్నో కష్ట నష్టాలను అనుభవించాడు. జైలుకి వెళ్ళాడు. తన తండ్రి ఆశయాలని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని తపన పడ్డాడు. అలాంటి పరిస్థితిలో మళ్ళీ 2019 ఎన్నికల్లో తన అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నంలో భాగంగా జైలుకి వెళ్ళిన నేపథ్యంలో తన చెల్లి షర్మిల జగన్కి అండదండలుగా నిలిచింది. అయితే అదే షర్మిల జగన్మోహన్ రెడ్డి యాత్రని కంటిన్యూ చేసింది. అలానే రాష్ట్రం మొత్తం కూడా జగన్ వదిలిన బాణంగా తిరిగింది. 2019లో వైసీపీ అధికారం తీసుకురావడంలో షర్మిల కూడా కొంత కీలక పాత్ర పోషించిందనే చెప్పుకోవాలి. అలాంటి వారిద్దరి మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి? ఏం జరిగింది అంటే, ఈ వారిద్దరి కుటుంబ మనస్పర్ధలతో పాటు వైఎస్ 2019 ఎన్నికలకు కొన్ని రోజుల్లో ఎన్నికలు ఉందనంగా, అంటే ఎన్నికల ముందు జరిగిన పరిణామం వైఎస్ వివేక మరణం. ఈ వివేక మరణం కూడా ఆ కేసు ఇప్పటికీ తేలకపోవటం, ఇప్పటికీ దాని మీద కొంత వారి కుటుంబ సభ్యులే చంపారనే అపోహలు అలానే నిందలు కూడా ఉన్నాయి. అలానే అదే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ చర్చే షర్మిలని పార్లమెంట్ సీట్లో కూర్చోబెట్టబోతుంది. వైఎస్ 2019 తర్వాత వైఎస్ కుటుంబంలో ఉన్న వివాదాల వల్ల షర్మిల కొంత వైఎస్ జగన్కి దూరంగా ఉంది. అలానే తర్వాత తనకంటూ ఒక రాజకీయ ప్లాట్ఫామ్ కావాలని తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే ప్రారంభించింది. అలానే ఆ పార్టీని అతి కొద్ది కాలం నడిపి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసింది. కాంగ్రెస్ పదవి బాధ్యతలు చేపట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా ఎంతో స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా జోష్ నిండుకుంది. అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకుల స్వార్థం కాంగ్రెస్ పార్టీ జోష్ని కంటిన్యూ చేయలేకపోయింది. అయినప్పటికీ కూడా తన అన్న జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేయడానికి షర్మిల సిద్ధమైంది. కడప పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడప పార్లమెంట్ నుంచి షర్మిల పోటీ చేసింది. తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు, అలానే వైసీపీకి కడపలో ఎంతో ఆప్తుడు అవినాష్ రెడ్డి మీదే పోటీ చేసింది. అదే అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద హత్య కేసులో ముద్దాయిగా, ఏదైతే ఆ కేసుకు సంబంధించి ఒక ముద్దాయిగా అతను ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటినీ కనుక చూసుకున్నట్లయితే 2024 ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న షర్మిల తను ఎలాగైనా గెలవాలని, అలానే తన ప్రచారంలో ముఖ్య అస్త్రం ఒకటే తీసుకుంది.
తాను కడప బిడ్డనని, తన రాజన్న వారసురాలని, తన కడప ఆడబిడ్డనని, తనని ఆశీర్వదించాలని, తనకు ఓటేయాలని కొంగబెట్టుకొని ప్రార్థించింది. ఇల్లు గడప గడప తిరిగింది. తాను రాజన్న బిడ్డను, మీ వివేకాన్ని చంపిన అసలు దోషులు ఎవరో అందరికీ తెలుసు. వారందరినీ కటకటాల్లోకి నెట్టాలంటే నాకే ఓటేయాలని చెప్పి కూడా కొంత సెంటిమెంట్తో ఓటు అడిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదంతా కూడా కొంత మహిళలందరూ కూడా ఏదైతే షర్మిల చేసిన తన అభ్యర్థనకి వారంతా కూడా కొంత సెంటిమెంట్కి లోనయ్యి షర్మిలకి సపోర్ట్ చేశారని కూడా మనకు తెలిసిన సోర్స్ వాళ్ళు తెలుస్తూ ఉంది. అయితే అంతేకాదు అక్కడ పరిస్థితులు, కడపలో తానే రాజన్న బిడ్డనని అంటే 2019, 2024 ఎన్నికలకి మధ్య వైసీపీ ప్రచారంలో గనక కొంత వ్యత్యాసాన్ని చూసుకున్నట్లయితే 2019లో జగన్మోహన్ రెడ్డి తాను రాజశేఖర రెడ్డి పుత్రునని, రాజన్న బిడ్డగా మీ ముందుకు వచ్చానని, తనను ఆశీర్వదించండి అని రాజన్న సంక్షేమాలని నేను అందిస్తానని కూడా చెప్పిన వైఎస్ జగన్ 2024లో రాజన్నని మర్చిపోవడం జరిగింది. అయితే ఏదైతే కడపలో రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా దాన్ని వాళ్ళకి కొంత మింగుడు పడిన పరిస్థితి అయితే కనపడింది. వీటన్నిటిని అంటే ఇలాంటి పరిస్థితులన్నింటినీ కనుక మనం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా షర్మిల విజయానికి దోహదం చేస్తాయనే ఒక రాజకీయ చర్చ అయితే జరుగుతూ ఉంది. అలానే సునీత ఏదైతే జగన్మోహన్ రెడ్డి బాబాయ్, అలానే రాజశేఖర రెడ్డి తర్వాత ఆ కుటుంబానికి పెద్ద వైఎస్ వివేకాన్ని చంపింది కూడా కుటుంబ సభ్యులే అని చెప్పి ఇప్పటికీ కూడా వైఎస్ వివేక కూతురు, అలానే వైఎస్ వివేక భార్య వీరిద్దరూ కూడా ధర్మ పోరాటం, కోర్టులో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే వీరందరూ అంటే షర్మిల కూడా వారికి సపోర్ట్ చేస్తూ తన బాబాయిని చంపిన వారికి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వారికి జైలు శిక్ష పడేందుకు తాను కృషి చేస్తానని, తన విజయమే వారికి జైలు అని కూడా తన ప్రచారంలో చెప్పింది. అయితే ఉన్న నియోజకవర్గాల్లో అన్నిట్లో కూడా షర్మిల కాలుకి బలపం కట్టుకొని ప్రతి గడప తిరిగింది. తాను నిజమైన రాజశేఖర రెడ్డి వారసురాలని, అలానే తనను ఆశీర్వదించాలని, మన వైఎస్ వివేకాన్ని చంపిన నిందితులను శిక్షించాలంటే తనకే ఓటు వేయాలని చెప్పి కూడా తన కొంగు పట్టుకొని ప్రార్థించిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఏదైతే ఈ పరిస్థితులు అంటే జరిగిన ప్రచారంలో అంటే ఏదైతే వైఎస్ షర్మిల ఏ రకంగా అయితే అభ్యర్థించిందో ఆ పరిస్థితులన్నిటికీ కూడా కొంత సెంటిమెంట్కి ఫీల్ అయిన పరిస్థితులు అయితే కనపడతా ఉంది. అలానే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, అనుచరుడు అయిన కృష్ణ తన ఫేస్బుక్లో రాజన్న బిడ్డ అయిన షర్మిల కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తుంది. అలానే పులివెందుల ఎంపీగా పోటీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక ఓటు, అలానే కడప మన అక్క రాజన్న బిడ్డ మన అక్క షర్మిలకి కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న షర్మిలకి ఒక ఓటు వేయాలని తన ఫేస్బుక్లో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అంటే అసలు కృష్ణ జగన్కి కడపలో అనుచరుడు, కృష్ణ చెప్పిందే జగన్ చెప్తాడు అనే ఒక నానుడి కూడా ఉంది. అలాంటి కృష్ణ కూడా షర్మిలను సపోర్ట్ చేశాడు. అంతేకాదు కుటుంబంలో మనస్పర్ధలు, వివాదాలు నడుస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ కూడా ఎన్నికల ప్రచారం మరి కొన్ని గంటల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఒక వీడియో సందేశాన్ని అయితే రిలీజ్ చేసింది. రాజన్న వారసురాలు మీ ఆశీర్వాదం కోసం కడపలో పోటీ చేస్తుంది, ఆశీర్వదించండి అని చెప్పి కూడా షర్మిలకు ఓటేయని చెప్పి కూడా తన ఒక వీడియో సందేశాన్ని అయితే పంపించడం జరిగింది. అంటే ఏదైతే ఈ పరిస్థితుల్లో అంటే ఇలాంటి కడపలో వైఎస్ కుటుంబానికి ఉన్న ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితులు అంటే ఇప్పుడు జరిగిన పరిస్థితుల నేపథ్యంలో మహిళలంతా కూడా కొంత సెంటిమెంట్కి ఫీల్ అయ్యి ఆ షర్మిలని ఆదరించారనే పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. అంటే గత ఎన్నికల్లో కనుక చూసుకున్నట్లయితే గత ఎన్నికల కంటే కూడా కొంతమేర ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. అలానే ఆ ఓట్ పర్సెంటేజ్లో కూడా మహిళా ఓటర్ల పర్సెంటేజ్ పెరగడంతో కొంతమేర షర్మిలకి అంటే వాళ్ళ మహిళా ఆశీర్వాదం అందుతుంది అనేది కూడా ఒక రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అయితే మొత్తానికి కనుక మనం చూసుకున్నట్లయితే త్వరలో జరగబోయే కౌంటింగ్లో షర్మిల తన విజయాన్ని అయితే అందుకోబోతుందని చెప్పి కూడా కడపలో ఉన్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే కడప పార్లమెంట్ నుంచి షర్మిల పార్లమెంట్కి వెళితే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాలు మారే పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే కాంగ్రెస్లో కొంత స్తబ్దుగా ఉన్న, అంటే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిస్థితుల వల్ల కాంగ్రెస్ కొంత పూర్తి స్థాయిలో ఇక్కడ తుడిచిపెట్టుకుని పోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి కూడా కాంగ్రెస్లో ఇప్పటికే కొంత నాయకత్వం, కొంతమంది నాయకులు అయితే కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు. అలాంటి పరిస్థితుల్లో కడప నుంచి కనుక షర్మిల ఎన్నికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారనుందని కూడా కడప రాష్ట్రానికి చెందిన కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే షర్మిలని కడప ప్రజలు ఆశీర్వదిస్తారా లేదా అనేది జూన్ 4న తేలబోతుంది. ఎవరి భవిత్యం ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. న్యూస్ 18 కోసం రఘు.